హే గైస్, నేను మీ భద్రాని మరొకసారి కొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. జస్ట్ మీరు ఒక వీడియో తీస్తే చాలు 10,000, 20,000, 25,000 అయితే వస్తుందని రీసెంట్గా మనం ఒక వీడియో అయితే తీసాము. కానీ ఈ వీడియోకి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే రైజ్ చేస్తారు. ఇకపోతే రైట్ వేలో మనం ఏ విధంగా అప్లోడ్ చేయాలి, 100% మనము ఈ విధంగా కనుక అప్లై చేస్తే 99% మనకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కొంతమందికి ఎలా అప్లోడ్ చేయాలో తెలియదు. ఇకపోతే ఎలా రైట్ వేలో జస్ట్ మనం ఏదో కెమెరా అనేది ఆన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పండి అని అయితే అంటారు. సో కానీ నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వండి. 99%లో 80% మనకి అవార్డు అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, అవార్డ్స్ కొంతమంది అంటున్నారు, అన్న మనకి అవార్డ్స్ అనేటివి వస్తున్నాయి కదా, ఇవి కూడా వస్తున్నాయి అంటే మనకి రెండు వస్తాయి, అవార్డ్స్ వస్తాయి, ఇది వస్తుంది. ఇప్పుడు సపోజ్ నాకే ఉంది సేవా మిత్ర నాకు వస్తుందంటే ఈ 10,000తో పాటు నేను ఒక సంక్షేమ పథకానికి సంబంధించి ఒక బెస్ట్ అవుట్పుట్ అనేది ఇచ్చినట్టయితే, అదృష్టం నన్ను వరించినట్టయితే 10,000, 20,000, 25,000 ఏదో ఒకటి వచ్చిందంటే దాదాపు నాకు 35,000 రూపాయల వరకు డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. ఇదే విధంగా మీరు కూడా ఒక రైట్ వేలో ఎలా అప్లోడ్ చేయాలి టెస్టిమోనియల్ వీడియో అనేది ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇకపోతే కొంతమంది కొన్ని డౌట్స్ రైట్ చేశారు. అసలు ఏ సంక్షేమ పథకానికి మనం అప్లోడ్ చేయాలి, ఎన్ని నిమిషాల వీడియో అనేది అప్లోడ్ చేయాలి, ఏ విధంగా అప్లోడ్ చేయాలి. ఇకపోతే కొంతమంది అడుగుతున్నారు, అన్న మాకు ఈ టెస్టిమోనియల్ వీడియోకి సంబంధించి ఎప్పటి నుంచి అప్లోడ్ చేయాలి, ఎప్పుడు సెలెక్ట్ చేస్తారు అని. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు సమగ్ర సమాచారం, ఒక వాలంటీర్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఏంటి, ప్రతి ఒక్క డౌట్కి నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దయచేసి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఈ వీడియో చెప్పిన ప్రకారం స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 10% వచ్చే అవకాశం అయితే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి, మీ డౌట్ అయితే క్లియర్ చేసుకోండి. సో ముందుగా మనం చూసినట్టయితే ఏ పథకానికి అప్లోడ్ చేయాలి, చాలా పథకాలు ఉన్నాయి కదా. మనం యాప్ అనేది ఓపెన్ చేస్తే అందులో ఏ పథకానికి, మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం 3 పథకాలకైతే అప్లోడ్ చేయమన్నారు. ఏంటి, పెన్షన్, ఎందుకంటే రీసెంట్గా కొత్త పెన్షన్ అయితే వచ్చింది కాబట్టి పెన్షన్కి అప్లై చేయమన్నారు. పోతే ఆసరా అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఆసరా, ఇకపోతే వైఎస్ఆర్ చేయుత. ఈ 3 సంక్షేమ పథకాలలో ఏదో ఒక సంక్షేమ పథకాన్ని మీరు ఎంచుకొని మీకు సంబంధించిన లబ్ధిదారుల చేత ఈ టెస్టిమోనియల్ వీడియో అనేది అయితే చేయాలి. ఇకపోతే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేయాలి, ప్రజెంట్ మీరు ఈరోజు కానీ రేపు కానీ ఎప్పుడైనా సరే ఈ నెల 28వ తేదీ లోపు మాత్రమే అప్లై చేయండి. ఎందుకంటే మీరు అప్లోడ్ చేసిన వీడియో అనేది మళ్ళీ 28వ తేదీ నుంచి 28, 29 2 తేదీలలో మీ లిస్ట్ అనేది సాటిలైట్ అయితే చేస్తారు. సో ఇకపోతే మనకి ఎన్ని నిమిషాలు అనేది వీడియో తీయాలి, మ్యాక్సిమం 40 సెకండ్ల నుంచి 2 నిమిషాల లోపు అయితే వీడియో తీయండి. సో జస్ట్ మనం కెమెరా అనేది ఓపెన్ చేస్తాము, నా పేరు ఇది, మా జిల్లా ఇది, సో నాకు ఈ పథకం ద్వారా ఇలా వచ్చింది ఇలా అని చెప్పేదానికే ఒక 30 సెకండ్స్ అలా కంప్లీట్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయొద్దు. నీట్గా ఒక పర్సన్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఈ విధంగా మనం ఇట్లా మొబైల్ అనేది ఉంది కదా, ఈ విధంగా అయితే తీయకూడదు. సో మనం ఈ విధంగానే కెమెరా అనేది ఆన్ చేసి ఈ విధంగానే మన ఏదైతే కెమెరా లెన్స్ అనేది ఉన్నాయో ఈ లెన్స్కి ఎదురుగా పర్సన్ నిలబెట్టి అతని ఐకి మన లెన్స్కి స్ట్రైట్గా ఉండే విధంగా వీడియో అయితే సెట్ చేసుకోండి. సో ఈ విధంగా వాళ్ళని ఒక ప్లెయిన్ గోడ దగ్గర నిలబెట్టేసి, సో యాజ్ ఇట్ ఈస్గా మన వీడియోలో మన లెన్స్ అనేది ఇట్లా కెమెరా అనేది కనపరావాలి. ఇట్లా తీసి ఒక 40 సెకండ్స్ దాటి మనకి 2 నిమిషాల లోపు అయితే అప్లోడ్ చేయండి. సపోజ్ నా పేరు భద్ర, మాది కడప జిల్లా, సో మాకు వైఎస్ఆర్ పెన్షన్ అనేది చాలాసార్లు అప్లై చేసాం ఇలా, లేదా మా పేరు ఇది, సో మాది ఈ జిల్లా, మాకు వైఎస్ఆర్ చేయుత అనేది వచ్చింది, సో ఈ 18,750 రూపాయలు రావడం వల్ల మేము ఆ అమౌంట్ అనేది ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము. సపోజ్ ఒక పాడి పశువుని తెచ్చుకున్నాను, దాని ద్వారా ఇప్పుడు మా కుటుంబం బతుకుతుంది. ఇలా ఒక వీడియో అనేది మీరు ఓన్గా క్రియేట్ చేయండి. మ్యాక్సిమం 1 మినిట్ పైన చేయండి. ఎందుకంటే మనకి వీడియో అనేది వాళ్ళకు కన్సర్న్ అయితే అవుతుంది. మీరు తక్కువ చేస్తే వీడియో అనేది వాళ్ళ దృష్టిలో అయితే తక్కువగా చేస్తే కన్సల్ట్ అవ్వదు. సో ఇకపోతే మనము అందరూ అప్లోడ్ చేసినట్టే మీరైతే అప్లోడ్ అయితే చేయొద్దు. మీరు ఖచ్చితంగా ఆ లబ్ధిదారులతో ముందుగానే మాట్లాడుకొని, సో ఇట్లా ఒక వీడియో అయితే తీస్తున్నామండి, గవర్నమెంట్కి సంబంధించి సంక్షేమ పథకాలు మీకు వచ్చాయి కాబట్టి మీలోని అంటే మీకే మీరు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు అని ఒకసారి డెమోకి టెస్ట్ చేయండి. ఒకవేళ వాళ్ళు సరిగా చెప్పలేకపోతే మీరు ఏం చేస్తారంటే మీరే చెప్పండి. సో అమ్మ మీ పేరు ఇది, మీది ఈ జిల్లా, మీది మండలము, సో మనకి వైఎస్ఆర్ చేయుత అనేది 18,750 రూపాయలు ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి మీకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 4వసారి అయితే వస్తుంది. ఈ అమౌంట్ని మీరు ఏం చేశారు, ఎందుకోసం ఉపయోగించారు, దీని ద్వారా మీరు ఏదైనా సరే ఒక పెట్టుబడి పెట్టి దాని ద్వారా లాభం వస్తే అది ఎలా ఏంటి అని జస్ట్ మీరు 40 సెకండ్ల నుంచి 2 నిమిషాల లోపు అయితే వీడియో తీయండి. 100% అయితే సెలెక్ట్ అయితే అవుతుంది. అది ఎలా ఏంటో కూడా నేను మీతో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇకపోతే ఇది మనకి టెస్టిమోనియల్ వీడియో అని, ఇది లైవ్లో ఎలా చేయాలో నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి.
వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది బెనిఫిషియరీ అవుట్రీచ్ యాప్ అండి. ఈ యాప్లోనే మనము టెస్టిమోనియల్ వీడియో అయితే అప్లోడ్ చేయాలి. సో ఇలా యాప్ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి పైన కార్నర్లో అయితే ఉంటుంది టెస్టిమోనియల్ అప్లోడ్ అని. జస్ట్ మీరు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మీకు ట్రైనింగ్ సంబంధించి 2 వీడియోలు అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పే వీడియో అనేది చూస్తే చాలు, మీరు ట్రైనింగ్ అనేది అవుతా అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మీకు అప్లోడ్ అనేది ఉంది కదా, జస్ట్ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనకి నేము అలాగే కొన్ని అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీరు నేను చెప్పినట్టు పెన్షన్ కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, సో ఈ మూటల్లో ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ స్కీమ్ సెలెక్ట్లో వచ్చేసి నేను వైఎస్ఆర్ పెన్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇకపోతే సెక్రటరీ అనేది మన సచివాలయం యాజిటీస్గా అయితే వస్తుంది. క్లస్టర్ ఐడి ఇప్పుడు నాది వచ్చేసి C3. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా నాకు సంబంధించిన కొన్ని నేమ్స్ అయితే వస్తాయి. సపోజ్ ఇప్పుడు మనం ఇందులో ఈ పర్సన్ నేమ్ అయితే ఎంచుకుంటాం. ఈ పర్సన్ మీద ఎంచుకుంటానే ఇక్కడ చూడండి మనకి వాళ్ళ పైన వాళ్ళ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఏంటి వాళ్ళ పేరు, ఇకపోతే వాళ్ళకి సంబంధించి అలాగే వాళ్ళ ఆధార్ నెంబర్, ఇకపోతే రికార్డు, ఇకపోతే ప్లే, ఇకపోతే సబ్మిట్. సో రికార్డు చేయొచ్చు, ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ప్లే చేసి చెక్ చేసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా సబ్మిట్ అంటే సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. సో ఇకపోతే ఇక్కడ చూడండి మనకి టెస్టిమోనియల్ వీడియో 2 నిమిషాలకి అయితే మించకుండా అయితే ఉండాలి. వీడియో మరియు ఆడియో క్వాలిటీగా ఉండేటట్టు చూసుకోండి. మ్యాక్సిమం మీరు తీసే వీడియో అనేది మంచిగా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేటట్టు అయితే చూసుకోండి. అలాగే మీరు మాట్లాడే మాట అనేది కూడా క్లియర్గా స్పష్టంగా వచ్చేటట్టు చూసుకోండి. సో ఇకపోతే ఇక్కడ ఫస్ట్ రికార్డు మీద క్లిక్ చేస్తాను. ఫ్రెండ్స్ వాయిస్ అనేది మనకి చాలా క్లియర్గా వచ్చేటట్టు చూసుకోండి. అలాగే 3 సర్కిల్స్లో మనకి పైన లెఫ్ట్ రైట్ సైడ్లో గ్యాప్ వచ్చి మిడిల్లో పర్సన్ ఉండే విధంగా మీరు వీడియో అయితే తీయండి. ఇకపోతే ఆ వీడియో అనేది మ్యాక్సిమం 44-5 సెకండ్స్ అంటే 1 నిమిషం కన్నా ఎక్కువ, 2 నిమిషాల కన్నా తక్కువ ఉండే విధంగా ఖచ్చితంగా తీసుకోండి. సో నేను ఇప్పుడు ఏ విధంగా మీకు అయితే చూపిస్తున్నానో ఇదే విధంగా 100% వీడియో అయితే తీసి వాళ్ళ వాయిస్ అనేది క్లారిటీగా వచ్చేటట్టు, అలాగే ఇమేజ్ అనేది నీట్గా వచ్చేటట్టు తీసుకొని వీడియో అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ వీడియో అనేది ఎంత క్వాలిటీగా ఉంది, వాళ్ళ వాయిస్ అనేది ఎంత క్వాలిటీగా ఉంది అనేది గవర్నమెంట్ అనేది మనకి నిర్ణయించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను మీ అందరికీ టెస్టింగ్ పర్పస్ కోసం ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుంటారనే ఉద్దేశంతో వీడియో అయితే చేశాను. సో దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎలా ఏంటి అనేది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అయ్యి నా నెంబర్కి మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. జై హింద్.